ఆరోగ్యం ఆనందం సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. వైద్య ఖర్చుల్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, ప్రైవేట్ ఆసుపత్రులు పరీక్షల పేరిట ప్రజలను దోచుకుంటే సహించేది లేదన్నారు. త్వరలో ఆయుష్మాన్ భవాలో భాగస్వాములు అవుతామని చెప్పారు. నేచురల్ ఫుడ్లో రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ ఎనర్జీలో 1/3 ఏపీలో చేయబోతున్నామని, ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే రోజు రావాలన్నారు. కాలుష్యం పారిశుద్ధ్యం మెరుగుపడితే రోగాలు దూరం అవుతాయని స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, నారాయణ, అచ్చెన్నాయుడు, దుర్గేషు, ఆనం రామనారాయణ రెడ్డి, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో కిమ్స్ మొదటి ఆసుపత్రిని ప్రారంభించారని సీఎం చంద్రబాబు తెలిపారు. 25 ఏళ్లలో 5000 బెడ్స్తో 5 రాష్ట్రాలకు కిమ్స్ ఆసుపత్రి సేవలు విస్తరించాయని అన్నారు. 1995లో ఐటీ గురించి చెప్పానని, ఇప్పుడు ఏఐ గురించి చెప్తున్నానని అన్నారు. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని శాసిస్తోందన్న చంద్రబాబు రాబోయే రోజుల్లో డేటానే సంపద అవుతుందని పేర్కొన్నారు. జెనెటిక్ పరీక్షల ద్వారా ఎటువంటి రోగాలు రాబోతున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పేదలు అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా చితికిపోతున్నారని వెల్లడించారు. 2047 స్వర్ణాంధ్ర సాధన ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సమర్థవంతమైన నాయకుడు, సుస్థిర పాలన ఉంటేనే అభివృద్ధి ఉంటుందని, 2019లో టీడీపీ గెలిచి ఉంటే ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదని అన్నారు. 900కు పైగా పడకలతో అత్యుత్తమ వైద్యం అందించేందుకు మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 300 పడకలతో స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నామని వివరించారు. ఇంకా పేదలకు మెరుగైన పాలన అందించేందుకు ఉగాది నుంచి P4 మోడల్ విధానానికి శ్రీకారం చుడుతున్నానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ రోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం. ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత. ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా. చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా బర్డెన్ పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ రోజు వేరబుల్స్ వచ్చాయి. ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడ నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది. అంబులెన్సెస్ ఉన్నాయి. అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్విప్మెంట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం. అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది, రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం, అవసరమైతే ఆపరేషన్లు చేసే పరిస్థితి రావాలి. అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం. నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా, మీరు ఒక టెంపుల్ కు పోవాలన్నా, ఒక ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక సినిమాకు పోవాలన్నా, రేపు రాబోయే కిమ్స్ హాస్పిటల్ బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్ లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది, గవర్నమెంట్ ఆలోచిస్తున్నా, ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మా గవర్నమెంట్ ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా గ్యారప్ చేస్తున్నారో, గవర్నమెంట్ లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట చెప్పాను, నేను చేసే పని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్, నరేంద్ర మోడీ గారి విధానం వికసిత్ భారత్ 2047. స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కి అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం వస్తుంది, అప్పుడే ఆదాయం వస్తుంది. ఈ మూడు కూడా కలుపుకొని అలాంటి సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెల 28న ఉభయ సభల్లో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో వార్షిక బడ్జెట్పై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు.
ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది నుంచి సూపర్ 6 పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల అమలుకు ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు పథకాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయటం సర్కార్కు సవాల్గా మారింది. సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. పౌర్ణమిని పురస్కరించుకునే ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఉదయం గంగా పార్వతి సమేతుడైన మల్లేశ్వరుడు పురవీధుల్లో ఊరేగారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాల నడుమ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. ఉదయం గంగా పార్వతి సమేతుడైన మల్లేశ్వర స్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు వద్దనున్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. గంగా పార్వతి సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆలయపు అర్చకులు పూజాధికారులు నిర్వహించారు. అనంతరం అర్చకులు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ప్రచార రథం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణ ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రచార రథం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా మల్లికార్జున మహామండపానికి చేరింది. కార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులతో పాటు దేవస్థానం అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయవాడ విద్యాధరపురం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిపై సిబ్బంది, స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. అయితే గ్యాస్ సిలిండర్ పేలటంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సితారా సెంటర్ వద్ద కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎగ్జిబిషన్లో ఇవాళ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మంటలు ఎగిసి పడడానికి షార్ట్ సర్క్యూట్ కారణమని కొంతమంది, సిలిండర్ పేలుడు కారణమని మరికొంతమంది భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది. అయితే గ్యాస్ సిలిండర్ పేలటంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సితారా సెంటర్ దగ్గర ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు మధ్యాహ్నం ఫైర్ యాక్సిడెంట్ అయింది. దాన్ని వెంటనే ఫైర్ ఇంజిన్ రప్పించి ఫైర్ వెంటనే ఆర్పించడం జరిగింది. ఇది ఎలా జరిగింది అనేది చూడాలి. కొంతమంది అయితే వంట చేస్తున్నప్పుడు జరిగిందని చెప్తున్నారు, కొంతమంది ఏమో షార్ట్ సర్క్యూట్ అన్నారు. అది వెరిఫై చేస్తున్నాం. దీనికి అయితే లాస్ట్ మంత్ 28 వరకు పర్మిషన్స్ ఉన్నాయి. తర్వాత మాకు ఎక్స్టెన్షన్ పర్మిషన్ పెట్టుకున్నాం కొన్ని నెల రోజులకి. మేమైతే పర్మిషన్ ఎక్స్టెన్షన్ చేసి మేము పోలీస్ సైడ్ నుంచి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ ఫైర్ వాళ్ళు ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేయాలి. ఇక్కడైతే ఏ విధంగా ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. పక్క షెడ్లో ఫైర్ యాక్షన్ పక్క షెడ్లో బర్డ్స్ ఉన్నాయి, లైవ్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. వాటిని అన్నీ మేము వచ్చి పక్కకి తరలించడం జరిగింది.
ఇక ఓన్లీ ప్లాస్టిక్ సామాన్లు అయ్యే షాపుల్లోనే యాక్సిడెంట్ జరిగింది. మిగతా షెడ్లో ఏ విధమైన నష్టం జరగలేదు. ఎవరికి ఏ విధంగా గాయాలు జరగలేదండి. ఏ విధమైన ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. ఉన్నాయండి ఆఫ్ సిలిండర్ పేలినాయి. గ్యాస్ సిలిండర్ ఉన్నాయా లేదా అని చూడలేదు. గ్యాస్ సిలిండర్లు ఏం కనపట్టలేదు. గ్యాస్ సిలిండర్లు అయితే ఇక్కడ ఏం కనపట్టలేదు. పోలీస్ సైడ్ నుంచి మేము ఇచ్చామండి. మిగతా ఏమైనా వెరిఫై చేయాలి. 28 వరకు అయితే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇచ్చారు. అది ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు. ఎక్స్టెన్షన్ పెట్టుకున్న దానికి అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చారా లేదని మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. విజయవాడలో సితారా సెంట్రల్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్లో 10:30 ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఫైర్ కంట్రోల్ మెసేజ్ రాగానే దగ్గరలో ఉన్న కొత్తపేట ఫైర్ స్టేషన్ బండి టర్న్అవుట్ చేయడం అయింది. ఆ బండి వచ్చి ప్రమాదాన్ని నివారించేప్పటికి ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల సిటీలో ఉన్న మిగతా ఫైర్ ఇంజిన్లు కూడా టర్న్అవుట్ చేయడం అయింది. వచ్చి ఈ బళ్ళన్నీ కూడా స్థానికుల సహకారంతో, సిబ్బంది అక్కడ ఉన్న వాళ్ళ సహకారంతో కూడా మంటలను పూర్తిగా అదుపు చేసి ఎగ్జిబిషన్లో మిగతా భాగాలకి ఎక్స్టెన్షన్ అవ్వకుండా అరికట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరు కూడా ఏ విధంగా గాయాలు కూడా జరగలేదు. ఇప్పుడు ప్రమాదం పూర్తిగా నివారించడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ గ్యాస్ బండి అయితే ఫైర్ అయిందండి. ఫైర్ అవ్వగానే పక్కనే ఉండటం వల్ల మేము సకాలంలో ఇక్కడికి వచ్చి పోలీస్ యంత్రాంగానికి, రెవెన్యూ సిబ్బందికి, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బందికి అందరికీ ఇన్ఫామ్ చేసాం. వాళ్ళు కూడా సకాలం స్పందించారు. అందరూ వచ్చారు. ఇక్కడైతే ఆస్తి నష్టం జరగకుండా, భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగకుండా అయితే అందరూ పనిచేశారని చెప్పి ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఎవరికి అయితే ప్రాణ నష్టం జరగలేదు. అదేవిధంగా జన సైనికులందరూ కూడా ముందుగా ఇక్కడ లోపల ఉన్న ఏదైతే వంట గ్యాస్ బండ్లు ఉన్నాయో అన్నింటినీ మేమందరం కూడా ప్రాణాలు తెగించి బయట వేయటంలో మేము జన సైనికులు కీలక పాత్ర పోషించారు. ఫైర్ బండ్లు కొన్ని అగ్నిమాపక సిబ్బంది వచ్చే సందర్భంలో ఫైర్ సిలిండర్స్ కొన్ని బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఎవరికైతే ప్రాణ నష్టం జరగలేదండి. భగవంతుడి దయ వల్ల మధ్యాహ్నం పూట జరగడం వల్ల ఇది ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని ప్రథమంగా చెప్పు. ఇక్కడ వాకింగ్ ట్రాక్లు నిర్మిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో కోట్లాది రూపాయలు లక్షలతో ఖర్చు పెట్టి ఇక్కడ ఇండోర్ స్టేడియం కడుతుంటే ప్రజల కోసం ఏదో వాకింగ్ ట్రాక్ ఉంటుంది, పిల్లలకి ఒక మంచి ఆహ్లాదకరమైన ఏరియాలో కట్టాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ హయాంలో కడుతుంటే దానికి కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇవ్వడం, ఎవరైతే కాసులు కక్కుర్తిపడి అధికారులు ఈ యొక్క పర్మిషన్ ఇచ్చారో వాటి మీద చర్యలు ఉంటాయి. తప్పకుండా మేము కార్పొరేషన్ వారు, మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తప్పవని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తారు. నిర్లక్ష్యంగా పర్మిషన్ అయిపోయిన తర్వాత కూడా దీన్ని రన్ చేయడానికి కూరుకున్నారో ఆ అధికారులందరినీ తక్షణమే సస్పెండ్ చేయిస్తాను. వాళ్ళ మీద తగు చర్యలు చేపడతాను. పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో నూతన ధ్వజస్తంభ, శిఖర, ద్వారపాలక శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ 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 కోదండరామస్వామి వార్ల దివ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా నేడు పవిత్ర నది జలాలు, పావన సముద్ర జలాలు, మంత్ర జలాలతో స్వామివార్లకు జలాదివాసం చేశారు. భక్తులు స్వయంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లకు అభిషేకం చేశారు. ఆదివాసాంగ హోమం నిర్వహించారు. రేపు ఉదయం 10 గంటల 17 నిమిషాలకు స్వామివార్ల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో నూతన ధ్వజస్తంభ, శిఖర, ద్వారపాలక శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ 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 కోదండరామస్వామి వార్ల దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి విశేష పూజలు చేశారు. సనాతన ధర్మాచరణార్థం వేదస్వస్తి, గోపూజ, విశ్వక్షేణారాధన, పుణ్యాహవచనం జరిగింది. అనంతరం పవిత్ర నదీ జలాలు, పావన సముద్ర జలాలు, మంత్ర జలాలతో స్వామివార్లకు జలాదివాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు. స్వామివార్ల విగ్రహాలకు అభిషేకం చేసేందుకు ఇంటి దగ్గర నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి స్వయంగా శ్రీ సీతారామచంద్ర స్వామివార్లకు అభిషేకం చేశారు. ఆదివాసాంగ హోమం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని స్వామివార్ల అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం విశేషంగా శాంతి హోమం, హౌత్ర ప్రశంసనం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం, పరిమళ పుష్పాలతో పుష్పాదివాసం కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ 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 కోదండరామాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి కనకమెడల వెంకటరమణ మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు 9వ తేదీన ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రతిరోజు పూజలు, హోమాలు, అనుగ్రహ భాషణలు, విష్ణు సహస్రనామ పారాయణం, భజన, కోలాటాలు, శ్రీమద్ రామాయణమును పండితులు సాంప్రదాయబద్ధంగా పారాయణం కన్నుల పండుగగా జరుగుతోందని తెలిపారు. రేపు ఉదయం 10 గంటల 17 నిమిషాలకు విగ్రహాల ప్రతిష్ఠ, ద్వారపాలకులు, శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుందని అన్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు.
ఉదయం 10-17 నిమిషాలకి మరి ఈ విగ్రహమూర్తుల్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 15,000 మంది జనాభా మరి ఆ కార్యక్రమం చూస్తానికి సుమారుగా 15,000 మంది వస్తారని భావిస్తున్నాం. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఆ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత వారికి అన్నప్రసాదాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామనేది జరిగింది. దాతలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తున్నారు. మరి ఎంతో పురాతనమైన ఈ దేవాలయాన్ని గ్రామస్తులంతా కూడా ఓ పండగలాగా, ఓ పండగ వాతావరణంలాగా మరి పారింగి గ్రామంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ అంతా కూడా మరి పూజారులు పెద్ద ఎత్తున పూజారులు వచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. రేపు ఉదయం ఈ కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమం రేపు ఉదయం జరుగుతుంది. గ్రామస్తులు పెద్దలు అందరి సహకారంతో 1000 సంవత్సరాలు భవ్య దివ్య రామాలయం మనకు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో రాతి కట్టడం నిర్మించడం జరిగింది. అది 9వ తారీఖు నుంచి అంకురార్పణ చేసుకుని ఈరోజు యాగాలు, హోమాలు, విశ్వసక్షణ పూజలు అన్నీ చేసుకుంటూ కొనసాగిస్తున్నాం. రేపు 13వ తారీఖు 10:17 ఆ భవ్య రాముల వారి విగ్రహాన్ని మనం ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా అనేక కార్యక్రమాలు, హోమాలు ఉన్నాయి. భక్తులందరూ వచ్చి విరివిగా పాల్గొని ధ్వజస్తంభ స్థాపన, శిఖర స్థాపన అయిపోయిన పిమ్మట స్వామివారిని దర్శించుకొని తీర్థపదార్థాలు స్వీకరించి అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మా ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున మేమందరం మిమ్మల్ని విన్నవిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గవర్నర్పేట చల్లపల్లి బంగ్లా సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు చందనము, లేపన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కళ్యాణంలో భాగంగా ఆంజనేయ వాహనంపై కాశీ విశ్వేశ్వరుడు, గజవాహనంపై గంగా అన్నపూర్ణలను ఉంచి గవర్నర్పేట పురవీధుల్లో ఊరేగించారు. గవర్నర్పేటలోని కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుల పాంచాహ్నిక వార్షిక కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుంచి స్వామి కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో ఎడ్లపల్లి సీతారామయ్య పర్యవేక్షణలో నేడు కళ్యాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బ్రాహ్మీ ముహూర్తంలో అన్నపూర్ణాదేవి చందన లేపనంతో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణంలో భాగంగా ఆంజనేయ వాహనంపై కాశీ విశ్వేశ్వరుడు, గజవాహనంపై గంగా అన్నపూర్ణలను ఉంచి గవర్నర్పేట పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ ధర్మకర్తలు అప్పన్న, అద్దేపల్లి వంశీల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాలు జరిగాయి. ఊరేగింపు అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వామివార్లను ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. కన్నుల పండుగగా కళ్యాణం నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. సుమారుగా 120 సంవత్సరాల క్రితం నుంచి దేవాలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలు అందుకుంటున్న కాశీ విశ్వేశ్వరుడికి ఈ రకంగా భీష్మ ఏకాదశి నుంచి ప్రారంభించి చతుర్దశి నాడు కళ్యాణం చేయడం, మాఘ పౌర్ణమి రోజు త్రిశూల స్నానములో పౌలింపు సేవ కార్యక్రమం చేయడం ఆనవాయితీగా ఉండటం చేత ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా నిర్వహించడం జరుగుతుంది. చాలా విశేషమైన మహత్తరమైన పూజా కార్యక్రమం. కళ్యాణోత్సవం అంటే మనందరికీ కూడా ఇంట్లో శుభ కళ్యాణాలు కలుగుతూ ఎటువంటి అతివృష్టి అనావృష్టిలు కలగకుండా దేశం సస్యశ్యామలంగా ఉంచేటువంటి మహత్తరమైన పండుగ. అటువంటి పండుగ కార్యక్రమంలో వాతావరణంలో ప్రతి భక్తులు మనదిగా భావించి అందరూ వచ్చి ఇక్కడ కళ్యాణోత్సవ కార్యక్రమాలు తిలకించి రేపటి రోజున జరిగే త్రిశూల స్నానం, అనేక నదీ జలాలు, సముద్ర
జలాలు కుంభమేళ నుంచి కూడా విశేషంగా నీళ్లు తెప్పించాం. ఈ నీళ్లతో స్వామివారికి త్రిశూల స్నానాలు జరిపిస్తున్నాం. ఆ నీళ్లు మనం ప్రోక్షణ చేసుకున్నట్లయితే సమస్త తీర్థరాజాలలో మనం చేసినటువంటి పుణ్యాన్ని స్వామి మనం కలగజేసి సమస్త పాపాలని హరింపజేస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగపరుచుకొని సాయంత్రం జరిగే పవళింపు సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకొని స్వామి దివ్య అనుగ్రహాన్ని ఆశీస్సులు పొందవలసిందిగా అందరికీ తెలియపరుస్తున్నాం. ఇట్లు కాశీ విశ్వేశ్వర దేవస్థానం అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకృతం చేయటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో వల్ల రాష్ట్రానికి ఆర్థిక భారం తప్ప ప్రజలకు ప్రయోజనం కలగదని చెప్పారు. 17 లక్షల జనాభా ఉన్న విజయవాడ నగరానికి 25 లక్షలు ఉన్న విశాఖ నగరానికి మెట్రో రైల్ అవసరమా అని కూటమి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామన్న ప్రధాని మోడీ ఆ హామీని విస్మరించారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని, హోదా ద్వారా పరిశ్రమలు వస్తాయని, కానీ హోదా ఇవ్వకుండా ఏపీ ప్రజలను మోసం చేశారన్నారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకపోగా అరాచకాలు, దాడులు, ప్రతిపక్ష నేతల దాడులు జరిగాయని చెప్పుకొచ్చారు. గత పాలన అరాచకాల కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని, అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా కనిపించడం లేదన్నారు. విజయవాడలో మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు అంటూ అభివృద్ధిని ఒక ప్రాంతానికి పరిమితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 17 లక్షల జనాభా ఉన్న విజయవాడ నగరానికి 25 లక్షలు ఉన్న విశాఖ నగరానికి మెట్రో రైల్ అవసరమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మోగ ప్రజలు, చెవిటి ప్రభుత్వం ఉంటే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యం కాదని అన్నారు. 90 లక్షలు ఉన్న హైదరాబాద్లో మెట్రోకి 6,000 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. తక్కువ జనాభా ఉన్న బెజవాడకు మెట్రో అవసరమా అని ప్రశ్నించారు. మెట్రో వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందన్నారు. అసలు అవసరమా? ఇవాళ 2017 మెట్రో పాలసీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందండి. దాని ప్రకారంగా తప్పనిసరిగా మెట్రో రైలు ప్రపోజల్లో ఒక ప్రైవేట్ సంస్థ రావాలి. వాళ్ళు కొంత పెట్టుబడి పెడతారు. సెంట్రల్ గవర్నమెంట్ 10% గ్రాంట్గా ఇస్తుంది. మిగిలిన ఈక్విటీ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ సగం, సెంట్రల్ గవర్నమెంట్ సగం భరించాలి. చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీరే పెట్టండి అని అడుగుతున్నాడు. కానీ వాళ్ళు ఒప్పుకుంటారని ఎక్కడుంది? మీరు అడిగారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ చట్టంలో పెడితే పార్లమెంటు పాస్ చేసిన దాన్ని అమలు చేశారా? వెనకబడిన ప్రాంతాలకు బోలంగీర్, బుందేల్ఖండ్, బోలంగీర్, కల్హాండి తరహాగా ఇవ్వాలి అని అంటే ఇచ్చారా? అక్కడ వేల కోట్ల రూపాయలు ఇవ్వగా మనకి 200 కోట్లు ఎంతో శాంక్షన్ ఇచ్చి మళ్ళీ అది కూడా ఉపసంహరించినటువంటి పరిస్థితి జరిగింది. సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యువతరం నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి సింహాచలం అన్నారు. బయోటెక్నాలజీలో ప్రతిభ గల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత నిలబడగలుగుతారని ఆయన తెలిపారు. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, జీవ సాంకేతిక శాస్త్ర విభాగాల సంయుక్త నిర్వహణలో సిఎన్షియా పేరిట సదస్సును నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి సింహాచలం ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయోటెక్నాలజీలో ప్రతిభ గల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతోందని, దాన్ని స్వాగతించాలని అన్నారు. సాంకేతికత లేకుండా మనుగడ సాధించలేమని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సాంకేతికత అని, దాన్ని అన్ని రంగాల్లో వినియోగించుకోవచ్చని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత నిలబడగలుగుతారని తెలిపారు. ప్రతి విద్యార్థికి ఒక్కో అభిరుచి ఉంటుందని, అభిరుచి ఉన్న రంగంలో రాణించాలని, తమను తాము నిరూపించుకోవాలని సూచించారు. మీకు మీరుగా ప్రభావితం కావాలని, ఇతరులు చెప్పిన దానికి ప్రభావితం కాకూడదని తెలిపారు. సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యువతరం నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, జంతుశాస్త్ర విభాగాధిపతి, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబురావు, డీన్ ఆచార్య రాజేష్ సి జంపాల,
వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం మనోరంజని, సిఎన్షియా కన్వీనర్ వృక్షశాస్త్రాధిపతి డాక్టర్ పువ్వాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. That means here artificial intelligence is a technology, but not it is engineering. It is a subject to to apply not only the engineering and almost all the subjects. Without this particular technology, we can't survive in the future. Like that, that is one of the. In some of the countries which already, they beyond the artificial intelligence, like China, they are also introduced one more technology. So, in the present world, day by day, మనం ఎప్పుడు కూడా ఆ చేంజెస్ అనేవి మనం పట్టుకోగలిగినప్పుడు మన ఫ్యూచర్ అంతా కూడా కొంతవరకు నిలబడగలుగుతాం ఇన్ ది కాంపిటీషన్ ఆఫ్ ది సొసైటీ. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు కనబరిచారని అకాడమిక్ డైరెక్టర్లు సురేష్ బాబు, కె సతీష్ తెలిపారు. 99% పైన 2, 95% పైన 8 మంది, 90% పైన 34 మంది విద్యార్థులు సాధించారన్నారు. వారు సాధించిన అద్భుత విజయానికి శుభాభినందనలు తెలిపారు. మొగల్రాజ్పురంలోని శ్రీ శ్రీనివాస్ గ్రావిటీ కళాశాలలో అకాడమిక్ డైరెక్టర్లు సురేష్ బాబు, కె సతీష్, ప్రిన్సిపల్ ఫణిరాజ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జేఈఈ మెయిన్స్లో అత్యధిక పర్సెంటైల్ సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస్ గ్రావిటీ విద్యా సంస్థ స్థాపించినప్పటి నుంచి 99% పైన సాధిస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం కూడా 99% పైన సాధించారని చెప్పారు. తమ విద్యా సంస్థలో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నామని చెప్పారు. తక్కువ మంది విద్యార్థులతో ఉత్తమమైన ఫలితాలను సాధించడం జరుగుతుందని తెలిపారు. స్టూడెంట్స్ సెంట్రిక్ ప్రోగ్రాంతో ఈ అద్భుత విజయాలు సాధించడం జరుగుతుందన్నారు. అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదల, శ్రమతో ఈ అద్భుత విజయాన్ని సాధించడం జరిగిందన్నారు. తమ వద్దకు వచ్చే విద్యార్థుల్లో అధ్యాపకుల సహకారంతో, వారి కృషి, పట్టుదలతో 99% సాధించడం జరుగుతోందని చెప్పారు. ఈ సంవత్సరం కూడా 99% పైన 2, 95% పైన 8 మంది, 90% పైన 34 మంది విద్యార్థులు విజయాన్ని సాధించారన్నారు. వారు సాధించిన అద్భుత విజయానికి శుభాభినందనలు తెలిపారు. On behalf of Team Gravity, I would like to extend my heartful appreciation and congratulations to all my students who secured very good percentiles in the January session of JEE 2025. This January session gave an opportunity to our students to analyze and explore their capabilities. By this result, they are able to analyze their strong areas and weak areas. And I am hopeful and I wish in the coming April session, advanced examinations and all the competitive examinations, they are going to secure much and much best results. The best is yet to come from Gravity. All the best, Team Gravity. God bless Gravity. 99% 99% అబోవ్ ప్రతి సంవత్సరం మా విద్యార్థులు సాధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం కూడా 99 అంటే 99% పైన 2 విద్యార్థులు సాధించడం జరిగింది. మా గ్రావిటీ విద్యా సంస్థల్లో ఒత్తిడి లేని విద్యతో తక్కువ మంది విద్యార్థుల్లో ఎక్కువ రిజల్ట్స్ సాధించడం జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రాంతో ఈ అద్భుతమైన విజయాలు సాధించడం జరుగుతుంది. మా అధ్యాపకుల కృషి, వాళ్ళ కృషి పట్టుదల ఉపయోగించి ప్రతి సంవత్సరం 99% సాధిస్తూ ఈ సంవత్సరం కూడా 99% పైన 2, 95% పైన 8 మంది, 90% పైన 34 మంది విద్యార్థులు విజయాన్ని సాధించారు. దాంతోపాటు వాళ్ళు చూపించినటువంటి కృషి పట్టుదల, వాళ్ళు సాధించిన అద్భుత విజయాలకి ప్రత్యేకంగా వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రిషిత్ దత్తా. నేను గ్రావిటీ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు మెయిన్స్లో ఇంత మంచి పర్సెంటేజ్ రావడానికి గల కారణం టీచర్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే మా ఇన్స్టిట్యూషన్ యొక్క కృషి, నా కృషి, పేరెంట్స్ యొక్క హార్డ్ వర్క్ వల్ల నాకు మార్క్స్ వచ్చినాయని చెప్తున్నాను.
కానూరులోని నేరెళ్ల వెంకట సుబ్బారావు మహాలక్ష్మి కళ్యాణ మండపంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. నేరెళ్ల జ్ఞాన సత్య వెంకటనారాయణ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని తిలకించేందుకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కానూరులోని నేరెళ్ల వెంకట సుబ్బారావు మహాలక్ష్మి కళ్యాణ మండపంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. నేరెళ్ల జ్ఞాన సత్య వెంకట నారాయణ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని తిలకించేందుకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నేరెళ్ల జ్ఞాన సత్య వెంకట నారాయణ మాట్లాడుతూ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో తమ కుటుంబం గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్నారని చెప్పారు. తమకు ఊహ తెలిసినప్పటి నుంచి తన తండ్రి, పెదనాన్న, సోదరులు తాము పాల్గొన్న పౌర్ణమికి తిరుపతమ్మ తల్లి వారి తిరునాళ్ల ఉత్సవం వైభవంగా జరుపుకుంటున్నామని అన్నారు. అమ్మవారికి ఆదాయం వచ్చేలా కళ్యాణ మండపం కట్టించాలనేది తన తల్లిదండ్రులు నేరెళ్ల వెంకట సుబ్బారావు మహాలక్ష్మి చిరకాల కోరికని తెలిపారు. తమ తల్లిదండ్రుల కోరిక, ఆదేశం, ఆశీస్సుల మేరకు ఎవరి దగ్గర విరాళాలు తీసుకోకుండా తమ సొంత నిధులతోనే కళ్యాణ మండపాన్ని నిర్మించామని అన్నారు. నేడు మాఘ పౌర్ణమి సందర్భంగా పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ తల్లి కళ్యాణం ఎలా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా తిరుపతమ్మ కళ్యాణం కన్నుల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాఘ పౌర్ణమికి కళ్యాణ మహోత్సవాలు ఈ కళ్యాణ మండపంలోనే జరుపుతామని తెలిపారు. కళ్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయాన్ని అమ్మవారి ధూపదీప నైవేద్యాలకు, అమ్మవారి ఆలయానికి మాత్రమే వినియోగిస్తామని చెప్పారు. ఇవాళ చైత్ర పౌర్ణమి కాబట్టి అమ్మవారి కళ్యాణోత్సవం పెనుగంచిప్రోలులో ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా అదివరకంటే వసతులు లేక చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాము. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మాఘ పౌర్ణానికి కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా ఇక్కడే చేసుకోవడానికి, ప్లస్ ఈ కళ్యాణ మండపం మీద వచ్చే హైవేజ్ ఏదన్నా వస్తే అమ్మవారికి దూపదీప నైవేద్యాలకి, అమ్మవారి గుడి డెవలప్ చేసుకోవడానికి దీనికి కూడా ఉపయోగించాలని సంకల్పించామండి. మేమైతే మటుకు ఈ కళ్యాణ మండపం మీద వచ్చే ఆదాయం అనేది మాకు ₹1 కూడా మాకు అవసరం లేదు, మెయింటెనెన్స్ చేస్తాము. వచ్చిన ఆదాయాన్ని మటుకు అమ్మవారికి, ప్రభుత్వాలకి, ఇలాంటి కళ్యాణాలకి, ఒకవేళ దీని రిపేర్లకి వాటికి మాత్రమే ఉపయోగించుకోగలమండి. అది ఈ కళ్యాణ మహోత్సవం అనేది కూడా మా తదనంతరం మా పిల్లలు అలా కంటిన్యూగా వంశపారంపర్యంగా చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇవాళ ఈ షెల్టర్ ఇది ఏర్పాటు చేసుకున్నాం. అనంతరం వేద పండితులు గండి శివ ఫణీంద్ర శర్మ మాట్లాడుతూ మాఘమాస పౌర్ణమి పర్వదినం సందర్భంగా అమ్మవారి దివ్య కళ్యాణం జరిగిందని తెలిపారు. తిరుపతమ్మ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శ్రీచక్రార్చన జరుగుతుందని చెప్పారు. సుబ్బారావు గారు, మహాలక్ష్మమ్మ గారు దంపతుల జ్ఞాపకార్థం వారి వంశస్థులైనటువంటి శోభన్ బ్రదర్స్ కట్టించి నిర్వర్తించి ఈ రోజున మాఘమాస పౌర్ణమి పర్వదిన మహోత్సవంలో అమ్మవారి యొక్క దివ్య కళ్యాణము, అలాగే వారి యొక్క ఆధ్వర్యంలో అందరికీ కూడా సహకారంలో, అలాగే అమ్మవారికి నిత్యార్చన, అలాగే ఈ యొక్క విశేషంగా ఈ యొక్క అమ్మవారికి ఏంటంటే శ్రీచక్రార్చన అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి శుక్రవారము. అలాగే అర్చకులైనటువంటి పవన్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ కూడా నేరెళ్ల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఎంతో కొంతమంది పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని విజయేశ్వర స్వామి ఆలయ శంఖనాదం కళాకారులు పెదపూడి వెంకట్రావు వెల్లడించారు. దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పించామన్నారు. పౌర్ణమి సందర్భంగా ఆంధ్ర మెస్ అండ్ పీజీ చాముండేశ్వరి, శ్రీ గురుదత్త ఓం సాయిరాం ఆంధ్ర మెస్ అండ్ పీజీ, శ్రీ ప్రసన్న బాల త్రిపుర సుందరిదేవి ఆంధ్ర మెస్ అండ్ పీజీ, సాయిరాం ఆంధ్ర మెస్ సహకారంతో దుర్గగుడి కింద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, పాదచారులు, అభాగ్యులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విజయేశ్వర స్వామి ఆలయం శంఖానాదం కళాకారులు పెదపూడి వెంకట్రావు మాట్లాడుతూ ఎంతో కొంతమంది పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి అన్నదానం కార్యక్రమం చేయాలని సంకల్పించామన్నారు. ప్రతి పౌర్ణమికి 500 మందికి పైగా అన్నదానం చేస్తున్నామని వెల్లడించారు. అన్నదాన కార్యక్రమాలకు దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తే పేదవారి కడుపు నింపిన వారం అవుతామని ఈ సందర్భంగా తెలిపారు. నాది నేనంటూ ఏం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా
సేవ చేయడానికి చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ అన్న సంతర్పణ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరించుతున్నాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అది ఇలా చేయడం అనేది ఆ పూర్వజన్మ సుకృతం. నన్ను ఒక వాహనంలాగా ఆ విజయేశ్వరుడు నన్ను మలిచాడు. ఇది కంటిన్యూషన్గా సాగాలని ఆ పరమేశ్వరుని, ఆ దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని బలమైన సంకల్పం కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దాతలు సహకరించి ఇంకా ముందుకు నడిపించడానికి మాకు విజయవంతం చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమారు ఈరోజు 500 మంది దాకా అన్న సంతర్పణ చేస్తున్నాము. అంతవరకే. ఇంకా మాకు భక్తులు ముందుకు వచ్చి సహకరిస్తే ఇంకా బాగా చేస్తాం. విజయవంతం చేయడానికి సహకరిస్తారని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరించుతున్నాను. ఈ పెద్దపూడి వెంకట్రావు శంఖానాదం చేస్తుంటాను అమ్మవారి గుడిలో, విజయేశ్వర స్వామి గుడిలో. నేను ఓన్లీ సేవకుడిని మాత్రమే. నాది నేనంటూ ఏమి. విజయవాడ రేడియో స్టేషన్ ఎదురు పున్నమతోటలోని మాంటిసోరీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో 3 రోజుల ఉచిత ఫిజియోథెరపీ క్యాంప్ నేటి నుంచి ప్రారంభమైంది. 14వ తేదీ వరకు ఈ క్యాంపు కొనసాగనుంది. ఎముకలు, నరాలు, కండరాల సంబంధిత సమస్యలు క్యాంపులో చూస్తున్నారు. సమస్యలను తెలుసుకొని వారికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కీళ్ల వ్యాధులు, నరాల సమస్యలతో బాధపడేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి వరదరాజ్ కోరారు. మాంటిసోరీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాలలో ఉచిత ఫిజియోథెరపీ క్యాంపును ఏర్పాటు చేశారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ క్యాంపు కొనసాగనుంది. ఎముకలు, నరాలు, కండరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ క్యాంపులో పాల్గొన్నారు. ఫిజియోథెరపీ వైద్యులు వారి సమస్యలను తెలుసుకుని వారికి ఫిజియోథెరపీ చేశారు. బాధితులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి వరదరాజ్ మాట్లాడుతూ కళాశాల స్థాపించి 25 సంవత్సరాలైన సందర్భంగా ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉచిత ఫిజియోథెరపీ క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని చెప్పారు. ఎముకల నొప్పి, నరాల నొప్పి, కండరాల నొప్పి, పక్షవాతం వచ్చిన వారికి, చిన్నపిల్లలకు, బుద్ధి శోధన లేకుండా ఉన్నవారికి ఉపయోగపడుతుందని ఈ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కీళ్ల వ్యాధులు, నరాల సమస్యలతో బాధపడేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెగా ఫిజియోథెరపీ క్యాంపు మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ అందుబాటులో ఉంటుందన్నారు. ఆదివారాలు, సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో ఓపీ ఉంటుందని చెప్పారు. బయట ఫిజియోథెరపీ ఛార్జీలు అధికంగా ఉంటాయని, తాము నామమాత్రం రుసుపు తీసుకుంటామని చెప్పారు. మోకాళ్ళ నొప్పి, నడు నొప్పి, మెడ నొప్పి, పాదాల నొప్పి, భుజ నొప్పి, ఇవి దాంతోపాటు నరాల నొప్పి, పక్షవాతం, సెరిబ్రల్ పాల్సీ అంటారు, అలాంటిది సయాటికా నొప్పి, ఇలాంటి ఏదైనా ఉన్నా మీరు ఇక్కడికి వచ్చి చూపించుకుని ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత ఫర్దర్గా మీకు కావాలంటే తర్వాత కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఒక నామినల్ ఫీజుగా మేము కలెక్ట్ చేస్తాం. దట్స్ ఫర్ మెయింటెనెన్స్ ఫీజు కోసం. అది కూడా ఎక్కువ ఏం కాదు. మీకు 50 నుంచి 100 రూపాయల లోపలనే మేము చార్జ్ చేస్తున్నాము. ఎక్కువ ఏం కాదు. బయట చూపించడానికన్నా ఇక్కడ నామినల్గానే ఉంటుంది. మీరు మమ్మల్ని సక్రమంగా యూజ్ చేసుకోవచ్చని మేము కోరుతున్నాను. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా యుగంధర్, కార్యదర్శిగా పరచూరి రాజేంద్ర, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి సంతోష్ కుమార్ను ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షులు యుగంధర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు 3,000 భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఉద్యమించాలని మహాసభ తీర్మానించినట్లు ఆయన వెల్లడించారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అధ్యక్షులు యుగంధర్, కార్యదర్శి పరచూరి రాజేంద్ర మాట్లాడుతూ ఈ నెల 22న శ్రీకాకుళంలో జరిగిన అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర 22వ మహాసభలు ఘనంగా జరిగాయని చెప్పారు. ఈ సభలలో 91 మంది నూతన సమితిని సభ ఎన్నిక చేసిందని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులుగా యుగంధర్, కార్యదర్శిగా పరచూరి రాజేంద్ర, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి సంతోష్ కుమార్ను ఎన్నుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. మొదటి సంతకం అని చేసిన మెగా డిఎస్సి పేపర్లకే పరిమితమైందని విమర్శించారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగ సమస్యలపై చర్చించి ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నిరుద్యోగ భర్తీకి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఉద్యమించాలని మహాసభ తీర్మానించినట్లు వారు వెల్లడించారు.
ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతూ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించినటువంటి పెండింగ్ అదేవిధంగా పెట్టారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రాత పరీక్షలు జరిగినాయి కానీ మిగతా టెస్టులు అనేటువంటి జరగక ఇంటర్వ్యూలు ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి అభ్యర్థులు భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకి డిఎస్సి ప్రకటించాలని అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య మీద చర్చించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అదేవిధంగా ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మొన్న కేబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి పద్ధతుల్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు మెడికల్ ఏజెన్సీ వ్యాపారంగా మారిపోయి ఈరోజు విచ్చలవిడిగా మెడికల్ ఏజెన్సీలు తయారైపోయి పుట్టగొడుగుల్లాగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీని మంత్రి లోకేష్ గారు పాదయాత్రలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్తున్నాం. ఇప్పటికే 8 మాసాలు గడుస్తున్న గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు డిఎస్సీ మీద తొలి సంతకం చేసి పేపర్లకి టీవీలు మాత్రమే పరిమితం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఈరోజు వేలాది మంది లక్షలాది మంది కోచింగ్ సెంటర్లో మగ్గుతూ ఇళ్లను విడిచిపెట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ చేస్తున్న నిరుద్యోగ యువతను ఆదుకోవాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ విజయవాడ లయోలా కళాశాలలో ఈ నెల 14, 15, 16 తేదీలలో గ్రీన్ బీ సంస్థ ఆధ్వర్యంలో ట్రెజర్ హంట్ నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఈఓ పవన్ కుమార్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో లయోలా కళాశాల విజువల్ కమ్యూనికేషన్ హెచ్ఓడి రాయప్పతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రకృతి వల్ల వచ్చే లాభాలపై విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పలు విభాగాలలో పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలానికి సంబంధించి ప్రకృతి మార్పు వంటి అంశాలను తెలియచెప్పే విధంగా పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని ప్రకృతి గురించి తెలుసుకోవాలని ఆయన కోరారు. సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ ఐడియాని పిల్లల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ఈ ఐడియాస్ని మనం ఫ్లోట్ చేసి వాళ్ళకొక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగినప్పుడు మనం సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామనేటువంటి అవగాహన మాలో కూడా కలిగింది. కాబట్టి మేము దీన్ని కొలాబరేట్ చేస్తూ మా కళాశాల మరియు ఇతర స్కూల్స్, కాలేజీ నుంచి వస్తున్న విద్యార్థులకు దీని పట్ల అవగాహన ఇద్దామనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి మేము కొలాబరేట్ చేయడానికి ముందుకు వస్తున్నామండి. పవన్ గారి ఈ ఐడియాలు పిల్లల్ని మరి ముఖ్యంగా ఇప్పుడు చదువులో ఒత్తిడికి ఉన్నటువంటి ఈ సమయంలో మరి ముఖ్యంగా ప్రకృతికి మనం ఏం చేస్తాం, ప్లే వే ఆఫ్ లెర్నింగ్, సెన్సోరియల్ లెర్నింగ్ అని అంటున్నాడు. ఈ అన్నిటిని కూడా ఒకే చోట వాళ్ళకి పిల్లలకి ఒక అనుభూతిని కలిగించినప్పుడు ఈ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది మనం చేసిన వాళ్ళం అవుతామనేటువంటి ఉద్దేశం మాలో కూడా కలిగింది. కాబట్టి దీనిలో మేము పార్టిసిపేట్ చేయడానికి మా విద్యార్థులని ఈ అవకాశాన్ని ఇవ్వడానికి మేము సంతోషంగా ఉన్నామండి. సస్టైనబుల్ లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేస్తున్నాము, లైక్ సోలార్ టెక్నాలజీ కావచ్చు, హైడ్రోపానిక్స్ అని చెప్పేసి, వర్టికల్ ఫార్మింగ్ అని చెప్పేసి ప్రకృతికి దగ్గరగా ఉండడానికి టెక్నాలజీ ఎలా సహాయపడుతుంది అనేది చూపిస్తాము. అండ్ 3వ టైం లైన్లో 2100వ సంవత్సరంలో ఈ డిస్కనెక్షన్ ఫ్రమ్ నేచర్ అనేది ఇలా కొనసాగుతూ ఉంటే వచ్చే ఇంపాక్ట్ ఏంటి, హ్యుమానిటీ ఎలా బతకబోతున్నది అనేది థీమ్ అనమాట. సో పిల్లలకి, యంగ్స్టర్స్కి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం అని చెప్పి దీంట్లో గేమ్స్, పజిల్స్, రిడిల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ సస్టైనబుల్ ఇన్ దిస్ ఈవెంట్. సో మేము చేసే డెకరేషన్స్ కావచ్చు, మేము వాడే ప్రతి ఒక్క వస్తువు వేస్ట్ నుంచే తీసుకొచ్చి అందరికీ అర్థమయ్యే విధంగా ఇక్కడ చూపించినట్లు వీల్ క్రియేట్ ఆల్ దీస్ ఆర్ట్ క్రాఫ్ట్స్ అన్నమాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.